మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది. తాకట్టులో ఉన్నా సరే విడిపించి కొనబడును. వివరాలకు సంప్రదించండి కొమూరి గోల్డ్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. వైసీపీ నుంచి మీరు బయటకు వచ్చినటువంటి ఎపిసోడ్ ఎమ్మెల్సీ ఎలక్షన్ పీరియడ్. టీడీపీ సంతలో పశువుల్ని కొన్నట్టు ఎమ్మెల్యేలను కొన్నది. ఆ ఎపిసోడ్లో భాగంగానే 20 నుంచి 30 కోట్ల మధ్యలో కేవలం ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం ఆనాడు తాడికొండ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఉండవల్లి శ్రీదేవి అనే మీరు 30 కోట్లకు అమ్ముడుపోయారు అనేటువంటిది ప్రధాన ఆరోపణ. సోషల్ మీడియాలో మాత్రమే కాకుండా వైసీపీ నేతలు మైకుల ముందు గర్జించారు. నిజంగా మీరు అమ్ముడుపోయారా? ఒకవేళ పోతే ఎంతకు వెళ్ళారు? లక్షల కోట్లు దోచుకున్న ఈ తాడేపల్లి క్యాంపస్ ప్రజలు, అక్కడ నాయకులు, శ్రీదేవి ఉంటే క్వశ్చన్ చేస్తుంది, 3 రాజధానిని అబ్జెక్ట్ చేస్తుంది. 3 రాజధాని టెంట్ వేయమన్నారు, నేను వేయలేదు. ఎందుకంటే నేనున్నది రాజధాని ప్రాంతం. రాజధాని ప్రాంతంలో 3 రాజధానులు ముద్దు అని ఎంతకాలం ఉంటామండి? ఫస్ట్ ఏదో మనము పార్టీలో ఉన్నాము, వచ్చిన 6 నెలలకే ఆయన 3 రాజధానులను అనౌన్స్ చేశాడు. 3 రాజధానులకు మద్దతుగా మీరు టెంట్ వేయలేదు కాబట్టి 3 రాజధానులకు మద్దతుగా నందిగాం సురేష్ ఆధ్వర్యంలో ఒక టెంట్ నడిచిందా? టెంట్ నడిచింది మందడంలో. తర్వాత ఇంకా మాటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టమంటారు, రాజధాని రైతులు తిట్టమంటారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అమరావతిని ఎలా డెవలప్ చేశారని ల్యాప్టాప్ పెట్టుకొని ఆయన బస్ యాత్ర చేస్తే ఆ బస్సు మీద రాళ్ళు చెప్పులు వేశారు. అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ప్రశ్నిస్తే అణిచి వేయటం, ఎస్సీ ఎస్టీ, నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పడం, లోపలేమో వాళ్ళని ఎలా అణచాలి, ఈ ఎస్సీలు ఎలా పైకి రాకూడదు, వీళ్ళ వాయిస్ రేజ్ చేస్తే మన సంగతి ఏంటి అనే కాన్సెప్ట్లోనే ఉంటారు తప్పితే పైకి మాత్రం ఎస్సీల గురించి చాలా ఏదో చేసిన వ్యక్తిలాగా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఆయన చేసేదంతా తాడేపల్లి ప్యాలెస్లో ఉండి సజ్జల జగన్మోహన్ రెడ్డి, ఈ యొక్క ఎంపీ బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ ఇక్కడ ఇసుకలు దోయటం, నైట్ కల్లా ప్యాకెట్లు తీసుకెళ్ళటం, అది 100%లో 25% షేర్ నందిగాం సురేష్కి, 30% సజ్జలకి, 30% తాడేపల్లి ప్యాలెస్. ఇది అక్కడ జరుగుతున్న తంతు. ఎప్పుడైతే ఆయన ఇసుక లారీలు ఆపారో అక్కడ తుళ్ళూరు సిఐ లారీలు ఆపి విజయకృష్ణన్ సిఐ ఉన్నాడు. అప్పుడు నేను అసెంబ్లీకి వెళ్తున్నాను. అక్కడ నాకు ఫోన్ చేసి ఇక్కడ లారీలు వెళ్తున్నాయి, నేను ఆఫ్ చేశాను మేడం, స్టేషన్లో పెట్టాను అంటే, నేను మీ పని మీరు చేసుకోండి, నాకు ఈ ఇసుకలు కూడా నేను, ఎందుకంటే నేను వచ్చిన ఫస్ట్లోనే చెప్పాను, నేను ఒక డాక్టర్ని, ఇక్కడ ఇసుక దోయటానికి మైన్స్ చేయడానికి నేను రాలేదు, ప్రజల్ని పాలించడానికి వచ్చాను. నా గొంతుకని మీ గొంతుకలాగా అసెంబ్లీలో వినిపించడానికి నేను వచ్చాను తప్పితే ఇవన్నీ చేయటానికి రాలేదు. నేను సంపాదించుకోవాలంటే హాస్పిటల్లో కూర్చొని నేను ఐవీఎఫ్ చేసుకోవచ్చు. నాకు ఒక్కొక్క ఐవీఎఫ్కి 3 lakhs వస్తుంది. నేను ఎన్ని చేయగలను? ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ యొక్క కంకర తోలటం, ఇట్లా అమరావతి పరిస్థితి ఎలా మారిపోయిందంటే, ఈ యొక్క నందిగాం సురేష్ అనే వ్యక్తి అమరావతి రూపురేఖలు అంటే అక్కడ కంకర దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి, గ్రావెల్ దగ్గర నుంచి, అసలు డీపీటీ పథకం దోచుకో, పంచుకో, తినుకో, ఈ పథకాలతోనే అక్కడ నడిచింది. దీన్ని అబ్జెక్ట్ చేస్తుంది అక్కడ లోకల్ ఎమ్మెల్యే, వాళ్ళు చేయటం, నా మీద వేయటం. ఎందుకు చేస్తున్నారు అంటే ఈ విధంగా నా మీద చెక్ పెట్టడం. మనం వాయిస్ రేజ్ చేస్తే ఎవరు వాళ్ళని ప్రశ్నించకూడదు. వాళ్ళు కాన్సెప్ట్ ఏంటంటే సిట్ స్టాండ్. ఒక ఎమ్మెల్యే అంటే నువ్వు అది చేయలేదు, ఇది చేయలేదు, మేము చెప్పింది నువ్వు వింటావు, నువ్వు పథకాలు తీసుకెళ్ళి అక్కడ ఇవ్వటం తప్పితే నీకేం లేదు, యువర్ ఏ డమ్మీ. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. అసలు మనం వచ్చింది ఎందుకు? ప్రజలకి సేవ చేయడానికి. సో ఈ విధంగా సరే సేవ చేయలేదు అని పక్కన పెట్టడం, పథకాలు ఏదైనా ఇచ్చినా ఈ విధంగా దోచుకొని అమరావతిని కుళ్ళబడి చేశారు. అమరావతి రైతులు జుట్టు పట్టుకొని లాగారు, జైల్లో వేశారు. ఇంత అరాచకం జరుగుతుంటే ఉండవల్లి శ్రీదేవి ఖండించకుండా ఏం చేస్తుంది?